ఏం లేదయ్యా. నీ పేరు? సయ్యద్. సయ్యద్ సార్. ఒక అసైన్మెంట్ అయ్యా, వీడితో ప్లాన్ చేశాం. మీరు గుద్ది పారేశారు కదా, పైనుంచి ఒకటే ప్రెషర్ వాయించేస్తున్నారు. అందుకే అబ్దుల్ ఖాలిక్ సార్. ఖాలిద్. ఖాలిక్ సార్. ఖాలిక్. ఖాలిక్. అబ్దుల్ ఖాలిక్. జాన్ సార్. కరెక్ట్ గా ఉన్నాడు కదా? కరెక్ట్ గా ఉన్నాడు సార్. యా కరెక్ట్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. జాన్ సార్, నువ్వు ఖాలిక్ ని తీసుకెళ్ళి సార్ ఏమంటున్నారు సార్? ఒక చిన్న హెల్ప్. డోంట్ వరీ అబౌట్ దిస్, ఐ విల్ టేక్ కేర్. మూర్తి సార్ నేనే వెళ్ళి ఎక్కడ? రిజిస్టర్ ఆఫీస్ లో సార్. ఏ రిజిస్టర్ ఆఫీస్? ఒక్కడం. రే ఒక్కడ రిజిస్టర్ ఎవరయ్యా? సార్ జగదీష్ సార్. ఓ జగ్గి, మన ఫ్రెండే. నీ పెళ్ళి అయిపోయింది. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. జాన్ సార్. తీసుకెళ్ళు జాన్. సార్ ఎందుకు సార్? ఖాలిద్ వాడు చెప్తాడు. సార్ ఖాలిద్ కాదు, ఖాలిక్ సార్. ఖాలిక్ ఖాలిక్. ఏంటి అక్కడేం చూస్తున్నారు? పదండి. శివకుమార్ సార్, వెళ్ళి డ్రెస్ మార్చి తీసుకురండి. ఓకే సార్. సార్ ఎందుకు సార్ డ్రెస్ ఏం లేదు, మార్చుకోవాలి? వెళ్ళండి సార్, వెళ్ళండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి సార్. డ్రెస్ మార్చుకోండి. శివకుమార్ తీసుకెళ్ళవయ్యా, చెప్తున్నాను కదా. రండి, వెళ్ళండి సార్, రండి రండి. ఓ సూపర్ అయ్యా. అక్కడ ఏవయ్యా తీసుకుపోయా. వెళ్ళండి, అక్కడికి వెళ్ళి నిలబడు. సార్ ఏంటి సార్ ఇది? ఈ బ్లూటూత్ పెట్టుకోండి సార్, పట్టుకోండి సార్, పెట్టుకోండి. దేనికి సార్ మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, పెట్టుకోండి. ఇదిగోండి మీ ఐడి కార్డ్. ఎందుకు? వేసుకోండి సార్. నేనేమైనా రిపోర్టర్ నా సార్? అందుకే నేను చెప్తున్నాను కదా మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయని. ఐడి కార్డ్ వేసుకుని లోపలికి వెళ్ళండి సార్. ఇది ఇందులో చెప్తారా? అవును సార్, మాట్లాడతారు. బ్యాగ్ చూడకండి సార్, పదండి పదండి. వెళ్తాను సార్. సార్ లోపలికి వెళ్ళాడు సార్. కనెక్టెడ్. కలెక్ట్ సార్ వినపడుతోందా? వినపడుతోంది సార్. సార్ నన్ను ఇక్కడికి ఎందుకు పంపించారు? ఏం లేదు కాలిక్, టెన్షన్ పడకు. కూల్. సార్ నువ్వు నుంచున్నావు కదా, అక్కడి నుంచి కొంచెం రైట్లో చూడు. ఒక సెక్యూరిటీ బూత్ ఉందా? ఉంది సార్. లోపలికి. సార్ ఎందుకు సార్? అవసరం లేదు, వెళ్ళు. అవన్నీ అక్కర్లేదు, నేను చెప్తున్నాను కదా. సార్ లోపలికి వెళ్ళాడు సార్. సార్ ఎక్కడికి సార్?
వచ్చాను సార్. నీ ముందు ఒక బ్యారికేడ్ ఉంది, అక్కడికి వెళ్ళి నిలబడు. సార్ వచ్చేసాను సార్. తోడు నీడగా నిలచి అండదండలందిస్తున్న వీర నారీమణులారా, మీ పాదపద్మముల సాక్షిగా ఈ వేదికపై నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని అరాచకాలు, ఎన్ని దౌర్జన్యాలు, వీటికెప్పుడు నేను భయపడలేదు, వెన్ను చూపి పారిపోలేదు. కాలే సార్ చెప్పండి సార్. నీ దగ్గర ఒక బ్యాగ్ ఉంది కదా, ఉంది సార్. లోపల చేయించు. బ్యాగ్లోనా? సార్ ఏంటి సార్? గన్ ఉంది సార్. ఆ గన్ తీ. సార్ ఎందుకు సార్? తీయాలి. నిప్పుల దారిలో నడిచి గెలిచాను. స్టేజ్ మీద సీఎం ఉన్నాడుగా, వాడిని షూట్ చేయి. సార్ ఏంటి సార్ ఏమంటున్నారు సార్? సార్ జోక్ చేయకండి సార్. కాలేక్ చెప్పింది చెయ్యి. సార్ నా వల్ల కాదు సార్. గంతి. సార్ నేనెందుకు కాల్చాలి సార్? గంతిరా! సార్ కాలేక్, ఏడుపులు వినపడుతున్నాయా? చచ్చింది పెళ్లి కొడుకు. సార్ నా ఫ్రెండ్ సార్. సార్ 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 ఆటలాడకండి సార్. సార్ వద్దు సార్. తర్వాత పెళ్లి కూతురు, తర్వాత నీ ఫ్రెండ్. సార్ సార్ అబద్ధం చెప్పకండి సార్. సార్ ప్లీజ్ సార్ అబద్ధం చెప్పకండి సార్. వాళ్ళిద్దరు ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పింది చెయ్యి. సార్ నా ఫ్రెండ్ సార్. నేను 5 to 1 కౌంట్ చేస్తాను. స్టేజ్ మీద సీఎం ని చూడు. ఎందరో మహానుభావులు పరిపాలించిన ఈ పుణ్యభూమిని పాలించే అవకాశం నాకిచ్చిన మీ అందరికీ గన్ తీసి కార్చు. సార్ సార్ ప్లీజ్ సార్ చెప్పేది వినండి సార్. 5 4 3 ఈ దేహంలో ఊపిరి ఉన్నంత వరకు ఈ జీవితం నీకే అంకితం. నీ కోసం, అందరి కోసమే శ్రమిస్తూ చావట్లేదా? చెప్పేది నీకే గడి కింద పడాయి. సార్ మీరే కదా సార్ షూట్ చేయమన్నారు. కొడతాను. అమ్మ పెద్దమ్మ తల్లి కంచి కామాక్షి మధుర మీనాక్షి మీకు కూడా కొడతాను. ప్లీజ్ కాపాడండి. ప్లీజ్ అమ్మ తల్లి ప్లీజ్ కాపాడండి. బయట వెళ్ళిపోతున్నా చూడండి. మీకు దండం పెడతాను. అమ్మ మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి కనుక దుర్గమ్మ, నేను దాచుకోలేదని అలగొద్దు. ప్లీజ్ నా మాట వినమ్మా. ఒక్కసారి వచ్చి కాపాడు ప్లీజ్. ప్లీజ్ సీత. సారీ. మీ పేరు సీత కదా? మీకెలా తెలుసు? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మీకు ఫ్లైట్ అంటే భయం, టర్బ్యులెన్స్, నా చెయ్యి కూడా పట్టుకున్నారు కదా మీరు. ఓ మై గాడ్, ఐమ్ సో సారీ. ఊటీకి పెళ్లికి వెళ్తున్నారు జరీనా. హలో, నిజం చెప్పండి, మీరేమైనా స్టాకరా? నో సారీ, ఐఎమ్ నాట్ స్టాకర్ అండ్ ఆల్, బట్ నేను దుబాయ్ నుంచి వస్తున్నా. ఇదేమీ ఇంతకుముందు మీకు జరగలేదా? మీకేమీ జ్ఞాపకం లేదా? బట్ ఇదంతా జరిగింది. మిమ్మల్ని చూసాను. డేజావు? లేదండి, లేదు, ఇది డేజావు కాదు. డేజావు ఇస్ లైక్ ఎ మూమెంట్, కానీ ఇది మొత్తం మళ్ళీ జరుగుతున్నట్టుగా ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఓ సారీ సారీ. బ్యాగ్ పడబోతుంది. ఆ
బ్యాగ్ కింద పడుతుందని మీకు ముందే ఎలా తెలిసిందండి? నేను అసలు నమ్మలేకపోతున్నాను. నేను కూడా అండి. హలో రే మామా, ల్యాండ్ అయ్యావా? రే, నేను ఇది నీకు ముందుగానే. లేదురా, ఇప్పుడే వచ్చాం. పార్కింగ్ లో ఉన్నాం, వస్తున్నాం. సంధ్య సంధ్య ఏం టైమింగ్ అండి. రండి. ఉండండి. ఏమైందయ్యా? దీని వీల్ కొంచెం బానే ఉందయ్యా. సరే, చూసుకొని వెళ్ళండి. నేను చూసుకుంటానయ్యా. ఏమైందండి? ఏం లేదండి, పెట్ట వీల్ విరిగి పడిపోయింది. ఇప్పుడు విరగలేదు. అదంతే, ఒక్కొక్కసారి అలాగే మిస్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో అది చెప్పండి. తర్వాత మన ఇద్దరం కలిసి పెళ్లికి వెళ్ళబోతున్నాం. మన ఇద్దరమా? కలిసా? ఛాన్సే లేదండి. ఎందుకంటే నేను ముక్కు మొహం తెలియని వాళ్ళతో అంత ఈజీగా ట్రావెల్ చేయనండి. ఇదిగోండి, ఈ కార్ డీటెయిల్స్ అన్ని తీసుకోండి. అలాగే మీ ఫోన్ తీసి ఒక సెల్ఫీ తీసుకోండి. సెల్ఫీ? అప్పుడే కదా నా ఫోటో చూపించి మీకు ఏదైనా సమస్య వస్తే ఇతనే కారణం అని చెప్పగలరు. ఫర్ యువర్ సేఫ్టీ పెట్టొచ్చింది, తీసుకోండి, వెళ్దాం. ఇన్నాళ్ళు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న నేను ఇప్పుడు ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయారా? నా కోసం ఫ్లైట్ టికెట్ వేసుకుని ఫ్రెండ్ మావా. ఏంటి ఇలా మారిపోయావు? ఏం చేసావురా? ఏమీ చేయలేదురా, అందుకే మారిపోయాను. తను సీతామహాలక్ష్మి నాతో పాటు జరీనా పెళ్లికి వచ్చారు. మీకు నిజంగానే ఏమీ జ్ఞాపకం లేదా? లేదే. ఏమంటున్నాడు రా? సరే, వెళ్ళి బండి తీ. ఓకే, నేను కార్ తీసుకొస్తా, మీరు రండి. ఇది కూడా ఆల్రెడీ జరిగినట్టుందా? రండి. రే, లెఫ్ట్ లో బ్యారికేడ్ వస్తుంది, రోడ్ బ్లాక్. స్వామి, ఆ బండి తీయమని చెప్పండి. ఏ వెళ్ళండి వెళ్ళండి అక్కడి నుంచి. యాక్టివిస్ట్ తమిళ వానన్ సార్కి యాక్సిడెంట్ అయింది స్వామి. వెళ్ళండి వెళ్ళండి స్వామి. యాక్సిడెంట్ అయింది స్వామి, ఇక్కడ బళ్ళు ఆగకూడదు. వెళ్ళండి వెళ్ళండి, స్ట్రైట్ గా వెళ్ళండి. కొండి స్వామి శరణం. ఆ బ్యారికేడ్ తీసి అక్కడ ఏంటి స్వామి? ఎలా అండి ఇలా? ఏంట్రా ఇందా టెన్షన్ పడుతున్నావు? ఏమైంది నీకు? అదేం లేదండి, ఈయనకి ఈవేళ ఏం జరగబోతుందో అంతా ముందే తెలుసు. ఫ్లైట్ నుంచి బ్యారికేడ్ దాకా యాజ్ ఇట్ ఈస్ చెప్పినట్టే జరిగింది. ఏం చెప్తున్నారండి? జరగబోయేదంతా ముందే తెలుస్తుందా? సీరియస్ గా. అయితే ఎందుకు మామ ముందే చెప్పలేదు? తర్వాత ఏం జరగబోతుందో తెలిసిన వాళ్ళు సైలెంట్ గానే ఉంటారా. అప్పుడు జరీనాని ఏ ప్రాబ్లం లేకుండా లేపుకొచ్చాంగా. ఏడ్చినట్టే ఉంది. ఏంటంటే పెళ్లి కూతుర్ని లేపుకెళ్ళిపోతారా? కొంప ముంచేశాడు. తను లేకుండా నేను బతకలేనురా. మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి. అంత పెద్ద లవ్ స్టోరీయా? బాంబే సినిమా ఉంది కదా, అరవింద్ స్వామి మనీషా కొయిరాలా లవ్ స్టోరీ కంటే పెద్ద లవ్ స్టోరీ. రే అంకుల్, ఇవాళ కనుక జరీనాని లేపుకెళ్ళకపోతే నా పేరు రాసి పెట్టి చచ్చిపోతానంది. ఆ తర్వాత మీ ఇద్దరు పేరు రాసి నేను చచ్చిపోతా. అయ్యో, సరే, నేనే నా ఫ్రెండ్ కి ద్రోహం చేస్తాను. నేను కూడా వస్తే డౌట్ పడతారు, మీరు వెళ్ళండి. నా కొడుకు పుట్టినా కూడా మీ పేరు పెట్టుకుంటానండి. అయ్యో, అదే వద్దు. చాలా థ్యాంక్స్ అండి. బయలుదేరండి. బాయ్. బాయ్ మేడం, చాలా థ్యాంక్స్. అవును, ఆ సీతామహాలక్ష్మి నజీర్ ఫ్రెండ్ కదా, తను మనకెలా హెల్ప్ చేసింది? మన లవ్ స్టోరీ నరేట్ చేశా, ఆ పిల్ల మనసు కరిగి ప్రవహించింది.
రే ఈ రిజిస్టర్ ఆఫీస్లో ఇన్ఫార్మ్ చేసావా? అంతా రెడీ. సయ్యద్ మరి ట్రైన్ టికెట్స్? మనం వెళ్తే చాలరా, మన వాళ్ళు అన్ని రెడీగా చేసి పెట్టారు. ఏమైంది? రే దేనికి సడన్ బ్రేక్ వేసావు? ఏమైందిరా చెప్పరా? ఎవడో ఒకడు అడ్డం వచ్చాడు, నేను ఇక్కడే గుద్దినట్టు. ఎవడు? ప్లీజ్ సార్ 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 డోర్ చేయండి సార్ సార్ ప్లీజ్ సార్ త్వరగా పోనివ్వండి సార్ సార్ పోనివ్వండి సార్ వాళ్ళు ఏమని చెప్పాలి సార్ 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 త్వరగా పోనివ్వండి సార్ సార్ మీకు దిగవయ్యా ముందు. సరే ఓకే ఓకే. దిగవయ్యా దిగు దిగు. రఫీక్ ఆగరా, పరిగెత్తుకో, ఆగు, పట్టుకోనివ్వండి. ఎవరు మీరు? పెళ్లికి వెళ్తున్నాం సార్, మాట వినండి సార్. సార్ వాడెవడో మాకు తెలియదు సార్, వాడే దౌర్జన్యం వచ్చేసారు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ఏమైంది? సార్ ఏ ప్రాబ్లం లేదు సార్. పట్టుకున్నాం సార్. నువ్వు ఎక్కడ ఉన్నావు? అది వచ్చేసి సార్ అది హైవేలోనా? అవును సార్, అవును సార్. ఒక్క పని కూడా చెప్పినట్టు చేయరు కదా. ఎవరు వీళ్ళంతా? సార్ వీళ్ళంతా ఏదో పెళ్లికి వెళ్ళి వస్తున్నారంట సార్. రఫీక్ ఏదో వాగినట్టున్నాడు సార్. నీ ఎవర్రా మీరు?